నీ ఆయుధములతో వీడిని చంపలేవు. వీడిని చంపడానికి మీ దేవతల దగ్గర ప్రస్తుతం ఉన్న ఆయుధాలు పనికిరావు. దీనికి ఒకటే ఒక గొప్ప మార్గం ఉన్నది. ఆ మార్గం ఏమిటి అన్నాడు మళ్ళీ ఇంద్రుడు. విద్వాంసులు భగవంతుణ్ణి ఉన్నాడని కొందరు, లేడని కొందరు, అంతటా ఉన్నాడని కొందరు, కొంతటే ఉంటాడని కొందరు, వైకుంఠంలో ఉంటాడని కొందరు, లేరని కొందరు భావిస్తూ ఉంటారు. అలా కాకుండా భగవంతుడు సర్వాంతర్యామి అని, నాస్తిక కుతర్క వితర్కాలకి అందనివాడని, ఆయన సర్వకాల సర్వావస్థలలో అక్కడా ఇక్కడా కాకుండా హృదయంలోనే ఉంటాడని గ్రహించిన ఒక పరమ భక్తుడు భూలోకంలో ఉన్నాడు. భగవంతుడు అంతటా ఉంటాడు, వైకుంఠంలోనూ ఉంటాడు. కానీ మనం వైకుంఠానికి వెళ్ళక్కర్లేకుండా ఉన్న చోటికే ఆయన్ని రప్పించుకుని దర్శనం చేసుకోవచ్చు. దానికి గల కారణం హృదయస్థ జనార్దన, జనార్దనుడు హృదయంలో ఉంటాడు. ఈ భావం కలగడం చాలా కష్టం, కలిగినా హృదయంలో చూడడం కష్టం. అలా భగవంతుడు నా హృదయంలోనే ఉన్నాడు, నా మనస్సులో ఉన్న భగవంతుడిని చూడవచ్చు అని భావించి నారాయణ స్మరణ చేసి నన్ను రోజు హృదయంలో చూస్తున్న ఒక పరమ ఏకాంత భక్తుడు దధీచి మహర్షి. అంత గొప్పవాడు మరొకడు లేడు. మీకు ఒక రహస్యం చెబుతున్నా వినండి. నేను ప్రసన్నుణ్ణి అవ్వను అంత తేలికగా. నేను ప్రసన్నుణ్ణి అయితే దుర్లభం అంటూ ఉండదు, అంటే ఏదైనా దొరుకుతుంది. కానీ నా భక్తులు, పరమభక్తులు, అనన్య భక్తులు నేను ప్రసన్నుడయ్యాక నన్ను కోరిన కోరికలు అంటూ ఏవి అడగరు. అంటే నన్ను కోరికలు కోరరు. జ్ఞానులు ఎప్పుడూ కోరికలు కోరరు, అజ్ఞానులు కోరతారు. దధీచి మహర్షి దుర్లభమైన వస్తువు లేకుండా దేన్నైనా పొందడానికి కావలసినంత భక్తి కలిగిన వాడు. ఆయన అడిగితే నేను నన్నైనా ఇస్తాను, కానీ అతడు నన్ను కూడా కోరడు. నా పాదసేవ తప్ప ఏమీ వద్దంటాడు. అంతటి మహాత్ముడవ్వడం వల్ల అతని శరీరము కఠినమైన వజ్రంలా మారిపోయింది. ఆయన ఎముకలు సుదర్శన చక్రమంత శక్తి కలిగినవి. ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన్ని చచ్చిపోమ్మని కోరండి. ఆయన తనంత తాను చచ్చిపోతే ఆయన వెన్నుపూసని ఇంద్రుడు వజ్రాయుధంగా మార్చుకుంటే ఆ వజ్రాయుధం దెబ్బకి మాత్రమే వృత్రాసురుడు చస్తాడు. వజ్రాయుధం దెబ్బకి తప్ప ఇంక దేనికి చావడు. ఆ వజ్రం కేవలం దధీచి యొక్క వెన్నుపూసే. ఆ వెన్నుపూస 100 అంచులు కలిగి ఉంటుంది. అది సుదర్శన చక్రం అంత పదునైనది, అంత కఠినమైనది అని చెప్పగానే శ్రీ మహావిష్ణువు ఎంత గొప్ప మాట చెప్పాడు. ఒక మానవ మాతృడు తపస్సు చేసేవాడి శరీరము సుదర్శన చక్రంలాగా వజ్రంలా కఠినమయ్యిందా? అది కూడా నారాయణ కవచ ప్రభావం వలన. బాగానే ఉంది. ఆ ఆయుధంతో వృత్రాసురుణ్ణి చంపుదాం. కానీ తీరా అక్కడికి వెళ్ళాక ఆయన ఇస్తాడా అని మళ్ళీ వీళ్ళకి అనుమానం వచ్చింది. అప్పుడు మళ్ళీ అడిగారు శ్రీ మహావిష్ణువుని, స్వామి నువ్వు చెప్పింది మంచి మార్గంలాగే ఉంది, కానీ ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు చచ్చిపో, నీ వెన్నుపూస మాకి అంటే ఇస్తాడా అనగానే ఆయన నారాయణ భక్తులు. నారాయణ భక్తులు ఎటువంటి వాళ్ళో తెలుసా? వాళ్ళు అడగాలే కానీ ఏదైనా ఇస్తారు. ప్రాణం తృణప్రాయంగా ఇచ్చేస్తారు. గడ్డి పరక కంటే తేలికగా తమ ప్రాణం తీసి ఇచ్చే మహానుభావులు నిజమైన విష్ణు భక్తులంటే. కాబట్టి వైష్ణవుడంటే ఎవడు? ప్రాణం కూడా ఇచ్చేవాడు. మీరు నిశ్చింతగా వెళ్ళండి అన్నాడు ఆయన. అనగానే మళ్ళీ వీళ్ళకి అనుమానం వచ్చింది. నన్ను చూడగానే అందరూ ఈ మధ్యన అనుమానిస్తున్నారు కదా, పని అవ్వాలంటే ఎవరిని వెంట పెట్టుకు వెళ్ళను అన్నట్ట. ఇంద్రుడికి భయం పట్టుకుంది. ఆత్మవిశ్వాసం కోల్పోయాడు ఇప్పుడు. అందుకని నేను వెళ్ళగానే చీపు అంటే ప్రమాదం కదా. ఒక్కొక్కప్పుడు మనకి పని అవ్వాలంటే అవతల వ్యక్తితో పరిచయం ఉన్న వ్యక్తి ఎవడైనా ఉండాలి, అప్పుడు పని తేలిగ్గా అవుతుంది. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళగానే మారు మాట్లాడకుండా తన ప్రాణం ఇవ్వాలి అంటే ఆయనంటే ఇష్టపడేవాళ్ళు, ఆయనతో స్నేహం ఉన్న వాళ్ళని వెంట పెట్టుకెళ్ళాలి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఓ ఉన్నారన్నాడు శ్రీ మహావిష్ణువు. పూర్వం మీ దేవతలలో సూర్యపుత్రుడైన అశ్విని దేవతలు ఆ దధీచి మహర్షి దగ్గరికి వెళ్ళారు. దధీచికి నమస్కరించారు. ఓ దధీచి, మాకు బ్రహ్మ విద్య కావాలి అన్నారు. అప్పుడు దధీచి, బ్రహ్మ విద్య ఇవాళ ఇవ్వడం కుదరదు, ఏకాదశి నాడు, అది కూడా శయన ఏకాదశి నాడు మీకు ఇస్తాను రమ్మన్నట్ట. అంటే ఇవాళ ఈరోజు శయన ఏకాదశి. చూసారా చిత్రంగా ఉంటాయి భాగవత కథలు. మనం అనుకున్నామా? కానీ ఈరోజే ఈ కథ రావడం ఏమిటి? ఈ శయన ఏకాదశి నాడు అశ్విని దేవతలకి దధీచి మహర్షి బ్రహ్మ విద్యనిచ్చాడు. ఏకాదశి నాడు రండి అన్నట్ట. వాళ్ళు అలాగే ఏకాదశి నాడు వస్తామని వెళ్ళిపోయారు.
సరిగ్గా ఆషాఢమాసంలో శుక్లపక్షంలో ఏకాదశి నాడు బ్రహ్మ విద్యోపాసన కోసమని దధీచి దగ్గరికి వాళ్ళు వచ్చారు. ఈలోపు ఏం చేశాడు, ఆ పడంగా ఇంద్రుడు వచ్చి, ఇంద్రుడికి అందుకు భయపడుతున్నాడు. అసలు విషయం అర్థమైందా మీకు? పాత ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఉందిలేండి ఇంద్రుడికి, అందుకే దధీచి దగ్గరికి వెళ్ళడానికి ఇప్పుడు భయపడుతున్నాడు. ఆనాడు అశ్విని దేవతలకి ఏకాదశి నాడు బ్రహ్మ విద్య ఇస్తాను రమ్మంటే ఈయన దశమి నాడే వెళ్ళిపోయి అశ్విని దేవతలంటే నాకు అసహ్యం, వాళ్ళు దేవవైద్యులు, సూర్యుడి కొడుకులు, అడ్డమైన వాళ్ళ నాడీ పుచ్చుకుని వైద్యం చేస్తారు, మందులు వేస్తారు, ఇలా మందులు వేసేవాళ్ళు వైద్యులు అంటే నాకు చిరాకు, కాబట్టి వాళ్ళకి బ్రహ్మ విద్య ఇచ్చావంటే నీ తల నరికేస్తా అన్నట్ట. దధీచిని నీ తల నరుకుతానని బెదిరించాడు ఇంద్రుడు. ఆయన ఏం చేశాడు, నాకు ప్రాణం అంటే భయం లేదు, కానీ అశ్విని దేవతలకి బ్రహ్మ విద్య ఇస్తానన్నాను, తీరా విద్య ఇచ్చే ముందు నువ్వు తల నరికేవనుకో వాళ్ళకి విద్య ఇవ్వడం ఎలాగా, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఎలాగా అని ఆలోచించి మర్నాడు పొద్దుటి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందు వచ్చి కూర్చున్నారు అశ్విని దేవతలు. వచ్చి కాళ్ళు పట్టుకుని బ్రహ్మ విద్య ఇమ్మన్నారు. ఆయన అన్నాడు, మీకు బ్రహ్మ విద్య ఇస్తాను, సందేహం లేదు, కానీ ఇంద్రుడు ఏమన్నాడంటే మీకు బ్రహ్మ విద్య ఇస్తే నా తల నరికేస్తానన్నాడు, తల పోతే నేను చచ్చిపోతానని నాకు బెంగలేదు, కానీ తల పెట్టిన పని ఆగిపోతుంది, మీకు బ్రహ్మ విద్య ఇవ్వలేను, కాబట్టి ఏం చేద్దామంటే వాళ్ళు నవ్వి, ఇంద్రుడు ఏం చేయకుండా ఉండే ఒక మార్గం మా దగ్గర ఉంది, వాడు నీ తలకాయ నరుగుతాడు అంతే కదా, ఆ తల మేమే నరికేస్తాం అని పట్టుకుని ఆయన తలకాయ నరికేసి ఆ తలకాయ పక్కన పెట్టి ఒక గుర్రపు తల పట్టుకొచ్చి ఆయనకి అతికించారు, ప్రాణం పోశారు. ఇప్పుడు ఈ గుర్రపు తలతో మాకు బ్రహ్మ విద్యను ఉపదేశించు. ఆయన వస్తాడు, తల నరికేస్తాడు, గుర్రపు తల పట్టుకుపోతాడు, నీ ఒరిజినల్ తల మా దగ్గర ఉందిగా, అది నీకు అతికించి మళ్ళీ నేను బతికిస్తాం, మాకు ఆ శక్తి ఉందన్నారు వాళ్ళు. ఆయన ఆశ్చర్యపోయాడు. వెంటనే ఒక్క దెబ్బకి తల నరికి ఆయన తలకాయనేమో జాగ్రత్త ఓ చోట దాచి గుర్రపు తల పట్టుకొచ్చి అతికించారు. ఎప్పుడు ఆయన ఆ గుర్రపు తలని ఇలా విదిలించుకుని, ఆహా, ఇనుముతో తయారు చేసిన గుర్రపు తల మెడకి తగిలిస్తే దానికి ప్రాణం వచ్చి అది కూడా కదులుతోంది, మీ మంత్ర విద్య వైద్యం చాలా గొప్పది, ఈ వైద్యం కాస్త పద్మాగర్ గారికి నేర్పకూడదా, ఆయన కూడా ఎంతోమంది గుంటూరు వాళ్ళని బతికిస్తాడు కదా అంటే, తర్వాత చూద్దాం దాని సంగతి, మాకు బ్రహ్మ విద్య చెప్పమన్నారు. ఇప్పుడు ఆ బ్రహ్మ విద్య నేర్పాడు ఆయన. ఇంకా బ్రహ్మ విద్య చివరి శాంతి మంత్రం నేర్పే సమయానికి చాలా అద్భుతంగా బ్రహ్మ విద్య బోధించేట్లండి. దాని గురించి భాగవతం అపూర్వంగా వర్ణించింది. సమస్త చరాచర జగత్తంతా పరమాత్మ స్వరూపం. ఆ పరమాత్మలోంచి బుడగలు బయటకు వచ్చినట్టుగా జీవాత్మలు బయటకు వచ్చాయి. ఈ జీవాత్మల్ని భావుకతతో బయటికి తీసుకొచ్చి అనేకమైన స్త్రీ, పురుష, జంతు, పక్షి, క్రిమి, కీటకాది జీవులుగా పుట్టించాడు ఆయన. ఇవన్నీ కెరటాలు బయటకు వచ్చినట్టుగా పరమాత్మలోంచి బయటకు వచ్చాయి. కెరటములన్నీ మళ్ళీ సముద్రంలో కలిసినట్టే మళ్ళీ ఈ జీవులంతా ఏదో ఒకనాడు అందులో లయమైపోతారు. ఈ విధంగా చంటి పిల్లవాడు బొమ్మలతో ఆడుకుని ఆ బొమ్మలు పగలగొట్టినట్లుగా మనం అందరినీ బొమ్మలుగా తయారు చేసి ఈ బొమ్మలతో ఆడుకుని ఈ బొమ్మలు టపక్కన పగలగొట్టి పక్కన పారేస్తాడు ఆయన. మీరు చూసారా, చంటి పిల్లలు ఏం చేస్తారు, ఏనుగుతో ఆడుకుంటారు, కాసేపునాక విరగొడతారు. ఓ గుర్రంతో ఆడుకుంటారు, ఆ గుర్ర బొమ్మ విరగొడతారు. ఓ పెళ్లి కూతురు బొమ్మ, పెళ్లి కొడుకు బొమ్మ పెట్టి పక్కన పెళ్లి చేసి ఆ బొమ్మలు విరగొడతారు. ఆ స్వామివారు కూడా ఇలాంటి బొమ్మలన్నిటినో సృష్టించి ఆడుకొని ఆ తర్వాత బొమ్మలన్నిటినీ యథాస్థానంలో పెట్టేస్తాడు, వాటిని తనలో కలిపేసుకుంటాడు. ఇదే సృష్టి యొక్క రహస్యం. ఈ రహస్యం భేదించడానికి నిరంతరం నారాయణ స్మరణ చెయ్యాలి అని అద్భుతంగా బోధ చేశాట. అది 100 ఏళ్ళు బోధించేట ఆయన. ఏకాదశిని మొదలు పెట్టుకుని 100 ఏళ్ళు. అది కూడా రహస్యంగా ఒక గుహలో బోధించాడు. ఇంద్రుడు ఈయన ఎక్కడైనా బోధిస్తున్నాడేమో అని వెతికాడు, దొరకలేదు. చిట్ట చివరికి ఉప్పొందింది, ఫలానా గుహలో, భూలోకంలో మేరు పర్వత గుహలో ఈ దధీచి అశ్విని దేవతనికి బ్రహ్మ విద్య చెబుతున్నట్ట అని తెలుసుకుని అప్పుడు ఆయన దగ్గరకు వచ్చాడు. ఎన్నాళ్ళు ఎందుకు తెలుసుకోలేకపోయాడంటే, ఆ బ్రహ్మ విద్య బోధించేదాకా విష్ణుమూర్తి ఇంద్రుడికి వాళ్ళు ఎక్కడున్నారో రహస్యం తెలియకుండా చేశాట. అందుకే ఎన్నాళ్ళు వెతికినా దొరకలేదు. ఇంకా శాంతి మంత్రములు చెప్పే ముందు ఇంద్రుడు అక్కడికి వచ్చి, నేను ఈ అశ్విని దేవతలకి ఎట్టి పరిస్థితులలో బ్రహ్మ విద్య ఇవ్వద్దన్నాను, నువ్వు కావాలనిచ్చావు, నీ తల నరికేస్తున్నాను. ఎంతో పూర్వమే నీ తలకాయ పోయినట్టుంది, గుర్రపు తలకాయ వచ్చినట్టుంది. ఆ వెర్రి గుర్రపు తల కూడా కుయ్యో ముర్రోమంటోడుగా నరికి అవతల బారేస్తా అని తన చేతిలో ఉన్న పెద్ద కత్తితో, అప్పటికింకా వజ్రాయుధం లేదు, అందుకని కత్తితో నరికి ఆ తల చేత్తో పుచ్చుకొని ఇక్కడుంటే బతుకుతావేమో అని ఆ తల పట్టుకెళ్ళి స్వర్గానికి పట్టుకెళ్ళి యజ్ఞగొండలో కాల్చి బూడిద చేసేశాడు. ఆయన పడిపోయాడు. ఆయన అలా వెళ్ళగానే అసలు తలకాయ తీసి అశ్విని దేవతలు మళ్ళీ పెట్టి ప్రాణం పోశారు. ఆయన మిగతా శాంతి పాఠం చెప్పాడు. ఆనాడు ఆ మహానుభావుడు ఈ అశ్విని దేవతలకి గురువై బ్రహ్మ విద్య చెప్పాడు.
ఈ అశ్విని దేవతలు నీకు తెలియకుండా ఆయన్ని బతికించారు. అందువల్లే ఆ దధీచి మహర్షే ఇప్పుడు ప్రస్తుతం హిమాలయాలలో ఉన్నాడు. ఆయన ఈ మధ్యకాలంలో హిమాలయాలను విడిచిపెట్టి తపస్సు కోసమని నైమిశారణ్యం చేరాడు. నైమిశారణ్యానికి దగ్గరలో ఒక పర్ణశాల వేసుకుని భార్యతో పిల్లలతో కాపురం చేస్తున్నాడు. ఆయన పరమ పుణ్యాత్ముడు. ఈ అశ్విని దేవతలకి బ్రహ్మ విద్య ఇచ్చాక నేను ఆయనకి అశ్వశిరుడు అని పేరిచ్చాను. ఆయనకి దధీచి అని, అశ్వశిరుడని, బ్రహ్మ విద్యోపాసకుడని, గుహ్యకుడని 4 పేర్లు. నాకు చాలా ఇష్టుడు ఆ దధీచి. అటువంటి మహానుభావుడి దగ్గరికి వెళ్ళండి, ఆయన మిమ్మల్ని అనుగ్రహిస్తాడనగానే ఇప్పుడు ఇంద్రుడు సిగ్గుపడి అటువంటి మహాత్ముడి తలకాయ నేను నరికాను, ఇప్పుడు ఆయనే దిక్కయ్యాడా, ఏమిటో స్వార్థం వల్ల ఒక్కొక్కసారి ఎన్ని పొరపాట్లు చేస్తామనుకుని అశ్విని దేవతల చేతులు పట్టుకుని క్షమించండి నాయనలారా, ఇవాళ మీరే వచ్చి మళ్ళీ గట్టెక్కించండి ఈ గండం నుంచి, మీకు ఆయనకి ఎంత స్నేహం ఉందని తెలియదు, మీరు ఆయన్ని బతికించారు గనక మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చచ్చేలా చేసి ఆయన వెన్నుపూస నాకు ఇవ్వండి, ఇదివరకు నేను ఒక తల నరికాను, ఇప్పుడు తల కాదు మొత్తం శరీరమే కావాలి అనగా ఇది గురుద్రోహమే. కానీ శ్రీ మహావిష్ణువు ఆజ్ఞాపించాడు గనక, సృష్టి రహస్యం గనక వెడదామని అశ్విని దేవతలు ఇంద్రుణ్ణి దేవతల్ని వెంట పెట్టుకుని నైమిశారణ్యం వచ్చారు. నైమిశారణ్యం వంటి పుణ్యక్షేత్రం అందుకే ఎక్కడా లేదని చెప్పాం పదే పదే. ఎంతమంది దేవతలు అశ్విని దేవతలతో వచ్చి దధీచి యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. ఇప్పుడు ఆ దధీచి ఆశ్రమం సరిగ్గా నైమిశారణ్యంలో మనందరం పురాణం చెప్పుకునే గోమతీ నదీ తీరానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆటోలో కూడా వెళ్ళొచ్చు. రేపు సెప్టెంబర్ 10ని బయలుదేరి పెడుతున్నాం. అప్పుడు మీలో ఎవరైనా వస్తే మీకు ఆ దధీచి యొక్క ఆశ్రమాన్ని చూపిస్తాను. అక్కడ దధీచి తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళారు దేవతలు, అశ్విని దేవతల్ని ముందు పెట్టుకుని. అప్పుడు ఆయనకి నమస్కరించి, ఇదిగో మేమందరం దేవతలం, ఈ అశ్విని దేవతలు నీకు ముందే శిష్యులు, నేను ఇంద్రుణ్ణి, ఒకప్పుడు నీకు అపచారం చేశాను, ఇప్పుడు మాకు ఉపచారం చెయ్యి. మహాత్మా దధీచి, చేసిన మహాపాపాలకి ఎన్నో శిక్షలు అనుభవిస్తున్నాను. వృత్రాసురుడనే భయంకర రాక్షసుడు యజ్ఞగుండం నుంచి పుట్టాడు. త్వష్ట ప్రజాపతి యొక్క మహామంత్రశక్తితో పుట్టాడు. వాడు మా ప్రాణం తీస్తున్నాడు. వాడిని చంపాలంటే మాకు నీ శరీరం కావాలి, నీ వెన్నెముక కావాలి, దయతో మాకెమ్మని పదే పదే ప్రార్థించారు వాళ్ళు. పైగా ఏమన్నారు, దేహి సుఖము కోరు దేహంబు ఘటించి దేహి విడువలేడు దేహమెప్పుడు, దేహి అస్మదీయ దేహంబు కొరకునై దేహమీ గదయ్య దేవతలకు. అందమైన పద్యాలు ఇదొకటి. ఏ దేహి అయినా అంటే దేహం ధరించిన వాడిని దేహి అంటారు. ఈ శరీరం ఉన్నంత వరకు ప్రతివాడు తన దేహానికి సుఖము కావాలి అని కోరుకుంటాడు. అందుకే సుఖమును ఇచ్చే శరీరమును విడిచిపెట్టడానికి ఎవ్వడూ ఇష్టపడ్డావు. ఎంత వార్ధక్యం వచ్చినా, అనారోగ్యంతో ఉన్నా, మంచం మీద లేవలేకపోయినా, రేపైనా నేను బాగుపడకపోతానా అనుకుంటాడు. కానీ తొందరగా తీసుకుపో దేవుడా అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు. అందుకనే దేహి విడువలేడు దేహమెప్పుడు, దేహాన్ని దేహి విడవలేడు. కానీ దేహి అని నిన్ను అడుగుతున్నాం, నీ దేహాన్ని మా కోసం విడిచిపెట్టేయి, దేవతలకు ఇచ్చేయి, నీకు పుణ్యం వస్తుంది, శాశ్వత కీర్తి వస్తుంది. అన్నిటిలోకి అడుక్కోవడం అనేది మహాబాధట. యాచన కంటే మరొక పాపం లేదు. నీ చెగతి ఎల్లభంగుల యాచన అని తెలిసి తగని అడుగుదురే నిన్, యాచక వర్గములోపల నీచకులనబడరే ఎంత నేర్పరులైనను. సహజంగా యాచన అనేది నీచమైన వృత్తి. ఏ వృత్తి అయినా పర్వాలేదు, కానీ అడుక్కుని బ్రతకడం అంత బాధాకరమైన వృత్తి మరొకటి లేదు. అందులోనూ ఎవ్వరాని వస్తువు అవతలవాడు ఎవ్వడు అనుకున్నప్పుడు, అసలు అవతలవాడిని అడగకూడదనుకున్న వస్తువు అడగడం ఉందే, అది మరింత దోషం. అవతలవాడు గ్యారంటీగా ఇస్తాడు అనుకున్నప్పుడు అడగచ్చు, కానీ వాడికి ఇవ్వడం ఇష్టం లేదనుకోండి, అప్పుడు వెళ్ళి అడిగితే మానం పోతుంది, మర్యాద పోతుంది. అసలు అడగడమే సగం ప్రాణం పోయి అడుగుతాం. తీరా అడిగాక వాడిని ఇవ్వండి, ఏమండి దయతో ఒక్కసారి ఓ చెంబుడు పాలు ఇవ్వండి అని అడిగాను అనుకోండి, పాలా గంజా హో అని తిడితే వీడి మనస్సు చివుక్కుమంటుంది. కాబట్టి యాచనయే ఒక దోషం. అందున యాచన అయ్యాక అవతలవాడు ఇవ్వనంటే అది ప్రాణం పోవడం కంటే మహాబాధ. నీచమైనది యాచన, అది తెలుసు మాకు. అయినా ఇప్పటికే మేము నీచులం అయిపోయాం, చాలా కష్టాల పాలయ్యాం.
కొండల్లోనూ అడవుల్లోనూ గుట్టల్లోనూ పుట్టల్లోనూ పొట్ట చేత పట్టుకుని తిరుగుతూ బతుకుతున్నాం వృత్రాసురుడి భయంతో. వృత్రాసురుడు నాకు ప్రస్తుతం మిత్రుడిగా ఉన్నా అది ఎల్లకాలం మైత్రి కొనసాగదు, నేను వాడిని చంపి తీరాలి. అందువల్ల దయతో నీ శరీరం ఇవ్వయ్యా అని ఇంద్రుడు పరిపరి విధాలుగా అడిగితే అప్పుడు దధీచి చిరునవ్వు నవ్వి, ఓహో దేవతలారా, మీరు మహానుభావులు, అమృతం తాగిన వాళ్ళు గనక చావు లేదు గనక మీకు చావులో ఉన్న గొప్పతనం ఏం తెలుస్తుంది? నా దగ్గరకు వచ్చి చాలా తేలికగా ఏదో ఆవు పాలు పితుక్కు తాగుతావు అన్నంత తేలికగా నువ్వు చచ్చిపో, నీ శరీరం ఇయ్యి అని అడుగుతున్నారు. ఎవడైనా అలా ఇస్తాడా? ఎల్లమి బ్రతుక ఇచ్చయించిన వారికి దేహమెల్ల భంగి తీపికాదే, అచ్యుతుండు వచ్చి అర్థించెనేనియు తన్ను నిచ్చునట్టి దాత కలడే. సహజంగా లోకంలో ఎవడైనా ఎన్నాళ్ళైనా సరే బతకాలని అనుకుంటాట. ఎవరైనా కొంత వయసు వచ్చాక ఇక నాకు బతుకు మీద ఆశ లేదు, నేను చచ్చిపోవాలి అని అంటాడా? ఒకవేళ అన్న మనస్ఫూర్తిగా అంటాడా? ఏ కాలో చెయ్యో నెప్పెట్టినప్పుడు పోతే బాగుండు అనుకుంటాట. మళ్ళీ నిజంగా డాక్టర్ గారు వచ్చి నువ్వు పోదాం అనుకుంటున్నావా, చంపేయమంటావా అంటే ఎంత మాట అన్నారండి, ఏదో అలా అన్నాం కానండి, నిజంగా చచ్చిపోతావా అంటాడు. ఏ వ్యక్తి ఎప్పటికీ తన ఎంత తాను చావాలని అంత తేలిగ్గా అనుకోడు. ఆత్మహత్య చేసుకోవడానికి వెనకాతలు ఎంతో కారణం రావాలట, అంత తేలిగ్గా చావాడు. ఎందుకంటే దేహం ప్రతివాడికి తీపి కనుక. సాక్షాత్తు అచ్యుతుడు విష్ణు వచ్చి అడిగినా తన ప్రాణం ఇచ్చేవాడు ఎవడైనా ఉంటాడా? అందున నాకు భార్య ఉన్నది, పిల్లలు ఉన్నారు, మహాతపస్సు చేసుకుంటున్నాను, శ్రీమన్నారాయణుడు పిలిస్తే పలుకుతాడు, ఆయన దర్శనమని అంత తేలిగ్గా చచ్చిపోతానా అన్నాడు. అప్పుడు వాళ్ళేమన్నారు, అలా అనకయ్యా, లోకంలో ఉన్న సామాన్య ప్రజలైతే మేము చావమంటారు, నువ్వు లోకంలో ఉన్న సామాన్యుడివి కాదు, నువ్వేమైనా భూలోకంలో ఉండేటటువంటి సాధారణ జీవివా, కలియుగ మానవుడివా, మహాత్ముడివి, తేజస్శాలివి, జ్ఞానివి, శరీర భ్రమలేనివాడివి అనగా ఆయన చిరునవ్వు నవ్వి, నాకెప్పుడో తెలుసు నా శరీరం ఇలా విడిచిపెడతానని, అసలు మీరు ఏమంటారా అని మిమ్మల్ని పరీక్షించడానికి ఆ మాట అన్నాను. నాకు నారాయణుడి మీద భక్తి తప్ప ఇంకేం అక్కర్లా. శ్రీమన్నారాయణ భక్తి కలిగిన వాడికి శరీర వ్యామోహం ఉంటుందా? నేను శరీరాన్ని ఎప్పుడో జయించాను. ఊరికే మిమ్మల్ని కొంచెం సేపు హాస్యం పట్టించడానికి అలా అన్నాను. కాబట్టి నా శరీరం ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు. కానీ నాతో పాటు నా భార్య, నా పిల్లలు కూడా నాతో పాటు చచ్చిపోయి వైకుంఠానికి రావాలి. ఆ వరం మీరు ఇస్తారా? నేను ఒక్కడిని చచ్చిపోతే వాళ్ళు ఒప్పుకోరు అంటే అలాగే ఇస్తామన్నారట వాళ్ళు. శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో మీ అందరూ వైకుంఠానికి వెడతారు, మేము ఆయన్ని ప్రార్థిస్తాం, మా మాట హరి కాదనడు అనగానే ఇంతలో ఆయన భార్య వచ్చి మన అందరం వెళ్ళిపోదాం, కానీ వెళ్లే ముందు నాకు ఒక కోరిక ఉందండి అంది. ఏమిటన్నాడు ఈయన. మీ చెవులో చెబుతానండి అంది. భార్యాభర్తల చెవుల్లో రహస్యాలు చెప్పుకోవాలి, అంతేగాని అందరు ఎదురుకుంటే చెప్పుకోకూడదు. అందువల్ల చెవిలో చెప్పిందిట. వెంటనే ఈయన ఏం చేశాడు, నా భార్య కోరిన కోరిక తీరిస్తే మేము అందరం ఈ క్షణమే శరీరం విడిచిపెడతాం. ఏమిటి అన్నారు మళ్ళీ దేవతలు. ఒకేసారి 3 కోట్ల నదులలో స్నానం చెయ్యాలి అని మా కోరిక. అది చిన్న కోరికో పెద్ద కోరికో ఆలోచించండి. ఒకేసారి 3 కోట్లు నదులలో స్నానం చెయ్యాలి. ఆ నదులు స్వర్గంలో అవ్వచ్చు, భూలోకంలో అవ్వచ్చు, పాతాళంలో అవ్వచ్చు, వైకుంఠంలో అవ్వచ్చు, ఏ లోకంలో ఉన్నప్పటికీ మొత్తం మీద ఒకేసారి 3 కోట్ల నదులలో స్నానం చెయ్యాలి. ఈ మధ్యన ఒక ఆయన ఇన్నేసి నదులు ఎక్కడుంటాయన్నాడు. ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న నదులు ఒకసారి లెక్కేయండి చూద్దాం మీరు. అంటే నదులంటే కేవలం గంగా, గోదావరి, కృష్ణవేణి అనుకుంటున్నారు. ఇక్కడ నుంచి విశాఖపట్నం వెళ్లే లోపు చిన్న నదులు ఎన్నున్నాయి. గోదావరి దాటండి, తాండవ, శారద, ఇలాంటి చిన్నా చితగా ఎన్నో నదులు దారి పొడుగుతూ ఉన్నాయి. ఆ చిన్నా చితగా నదుల గురించి మనకు తెలియదు కానీ అబ్బో ఒక్క భారతదేశంలోనే 1,00,000కి పైచిలుకు ఉన్నాయట చిన్న నదులు కూడా. తమసా నది, కోరకీ నది, కౌశికీ నది, ఇచ్ఛావతి, చర్మణ్వతి, ఇలాంటి ఎన్నో బుజ్జి బుజ్జి నదులు ఉన్నాయి. ఈ చిన్న చిన్నవి కూడా అందులోవే. ఇలాంటి నదులు అశేషంగా భూమండలంలో ఉన్నాయి. ఇవి కాకుండా స్వర్గలోకంలో చెప్పక్కర్లా, ఇక వైకుంఠంలో చెప్పక్కర్లా, బ్రహ్మలోకంలో చెప్పక్కర్లా, పాతాళంలో చెప్పక్కర్లా, అసంఖ్యాకంగా ఉంటాయి నదులు. ఇన్ని నదుల యొక్క నీళ్ళన్నీ ఒకేసారి మా నెత్తి మీద పడితేనే ఆ నదుల స్నానం చేశాక
అప్పుడు మేము శరీరం విడిచిపెడతామనగానే ఇంద్రుడు తెల్లబోయి 3 కోట్ల నదులు ఒక్కసారి తేవాలా, అది నా వల్ల ఎక్కడవుతుంది అనుకుని మళ్ళీ బ్రహ్మని ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మ ఏం చేశాడు, తన కమండలంలోకి సమస్త లోకాలలో ఉన్న నదులన్నిటి యొక్క నీళ్ళని ఆవాహన చేశాడు. అంటే అన్ని నదుల నీళ్లు చొక్క చొక్క వచ్చి ఆ కమండల్లో పడిపోయాయి. గంగ వచ్చింది, గోదావరి వచ్చింది, కృష్ణ వచ్చింది, చర్మణవతి వచ్చింది, తుంగ వచ్చింది, భద్ర వచ్చింది. ఇలా అన్ని రకాలు కూడా ఈ ఆల్మట్టి డాములు లాంటివి ఆ రోజుల్లో లేవు కనుక అన్ని చోట్ల నుంచి నీళ్లు పట్టుకొచ్చి అందులో పోసాడు ఆయన. ఇప్పుడు ఈ కమండల జలాన్ని దేవతలకు ఇచ్చాడు. ఆయన నెత్తి మీద పోయండి అనగానే వాళ్ళు ఆ నీరు పట్టుకొచ్చారు. నైమిషారణ్య ప్రాంతంలో దధీచి మహర్షి ఆశ్రమం దగ్గరకు వచ్చి ఆయన్ని ఆయన కుటుంబాన్ని కూర్చోబెట్టి ఈ కమండల జలం నెత్తి మీద పోయిగానే ఒకేసారి 3 కోట్ల నదుల నీళ్ళన్నీ ఆ నెత్తి మీద పడ్డాయి. ఆ నీరంతా పక్కనున్న ఒక చెరువులోకి వెళ్ళాయి. దానికి ఇప్పుడు దధీచి మిశ్రిత కుండము అని పేరు. అంటే దధీచి మహర్షి స్నానము కోసం దేవతలు తీసుకొచ్చిన నీటి యొక్క మిశ్రిత పదార్థం అది. మిశ్రితం అంటే కలయిక, అన్ని కోట్ల నదుల యొక్క కలయిక నీరది. ఆ నీరు ఇప్పటికి కూడా ఉంది. అది చూడడానికి ఆకుపచ్చగా ఉంటుంది. ఇలా నీళ్లు చేత్తో అనండి ఎంత తేటగా ఉంటుందో. ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకుంటే మనము కూడా ఒకేసారి 3 కోట్ల నదుల నీళ్లలో స్నానము చేసిన పుణ్యం పొందుతాం. దధీచి మహర్షి మనకు గొప్ప వరం ఇచ్చాడు. ఈసారి వెళ్ళినప్పుడు ఆ మిశ్రిత కుండాన్ని చూడండి. నైమిషారణ్యం పక్కన రాముడికి చేతిలో వెంట్రుకలు బ్రహ్మహత్యా పాపం వల్ల వస్తే ఊడిపోయిన స్థలం ఉంది. మిశ్రిత కుండం ఉన్నది. ఎన్ని పదార్థాలు ఉన్నాయండి. దర్భలు పుట్టిన స్థలం ఉన్నది. అవన్నీ చూడాలి. వెళ్ళామంటే వచ్చామంటే కథ విన్నామంటే ఉపయోగం లేదట. చుట్టుపక్కల చూడవలసినవన్నీ ఒకేసారి చూడాలి. అతి పవిత్రమైన స్థలం నైమిషారణ్యం అంటే. ఈ విధంగా దధీచి మహర్షి తన భార్యకి అందరికీ కూడా ఒకేసారి అనేక నదులలో స్నానం చెయ్యాలన్న కోరిక తీర్చి ఆ తర్వాత పడుకొని ప్రాయోపవేశం చేసి ప్రాణం విడిచిపెట్టాడు. ఆయన బ్రహ్మరంధ్రం పగిలి అందులోంచి ప్రాణం పైకెళ్ళిపోయింది. చూస్తూ ఉండగా అది దివ్యమైన రూపం ధరించింది. నల్లని మేఘం వంటి ఆకారంతో 4 చేతులతో విష్ణువు ఎలా ఉంటాడో అటువంటి ఆకారంతో ఆ శరీరం పైకెళ్ళిపోయింది. ఆయనతో పాటు ఆయన భార్య, ఆయన పిల్లలు అందరూ వైకుంఠానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన శరీరం చైతన్యం లేకుండా పడిపోయింది. ఆ పైన ఉన్న చర్మం అంతా పీకేసి ఆ వెన్నుపూస బయటికి తీసి దాన్ని చక్కగా అరగదీసి విశ్వకర్మ అని పేరు కలిగినటువంటి ఇంద్రుడి యొక్క శిల్పి దానిని వజ్రాయుధంగా మార్చాడు. ఇప్పుడు ఆ వజ్రాయుధం పుచ్చుకుని ఇంద్రుడు దీంతో ఒక్క దెబ్బగా పడగొట్టేస్తా వృత్రాసురుడు అన్నట్ట. అప్పుడు మళ్ళీ బ్రహ్మగారు, ఇలా వెడితే చస్తావు నువ్వు, వజ్రాయుధం ఉంది కానీ వాడిని చంపడానికి ఇంకా నీ శక్తి సరిపోదు, వాణ్ణి వెనక నుంచి రహస్యంగా కొట్టు, అది కూడా తడి వల్ల చావడు వాడు, పొడి వల్ల చావడు, ఆలోచించి తడి పొడి లేని దాంతో చంపు, పగలు చావడు రాత్రి చావడు, వాడిని చంపడం చచ్చే చావు, కాబట్టి అది చూసుకు చంపమనగానే ఇంద్రుడు బాగా ఆలోచించి వజ్రాయుధాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకుని తన దగ్గర ఒక రోజున మిత్రుడిని వెంటబెట్టుకుని, మిత్రమా పాల సముద్రం దగ్గర విహరిద్దామా అన్నట్ట. క్షీరసాగర తీరంలో ఇద్దరూ విహరించారు. ముందు వెళ్ళిపోతున్నాడు వృత్రాసురుడు, వెనకొస్తున్నాడు ఇంద్రుడు. సమయం వచ్చింది అనుకుని, ఇది పగలు కాదు రాత్రి కాదు, సంధ్యా సమయం. వీడు తడి వల్ల చావడు, పొడి వల్ల చావడు, సముద్రపు నొరగ తడి కాదు పొడి కాదు అనుకుని వజ్రాయుధాన్ని ఆ నొరగలో ముంచి దాంతో వీపు మీద ఒక్క దెబ్బ కొట్టాడు. దెబ్బకి విరుచుకుని కింద పడిపోయాట వృత్రాసురుడు. పడిపోయేటప్పుడు వాసుదేవ నారాయణ సర్వలోక వ్యాపకుడువైన నీ భక్తుణ్ణి నేను అని అరిచచ్చిపోయాడు. వెంటనే ఏమైంది, ఇంద్రుడికి కంపం వచ్చేసింది. వీడు చచ్చిపోయేటప్పుడు హరిస్మరణ చేశాడు. పైపెచ్చు దేవతలంతా చూస్తూ ఉండగా వెనక నుంచి చంపాడు. నేను వెనక నుంచి చంపను, నిద్రపోతున్నప్పుడు చంపను, పగలు చంపను, రాత్రి చంపనని వరమిచ్చి ఇప్పుడు చంపాడు కదా. దానికి తోడు బ్రహ్మాదుల దగ్గర ఒట్టు పెట్టుకున్నాడు. అందువల్ల ఆ ఒట్టు తప్పి మిత్రద్రోహం చేసి ఒక బ్రాహ్మణోత్తముణ్ణి పైగా మిత్రుణ్ణి వంచన చేసి చంపడం వల్ల వెంటనే బ్రహ్మహత్యా పాపం, మిత్రహత్యా పాపం వంటి పాపాలన్నీ ఒకేసారి ఇంద్రుడిని పట్టుకున్నాయి. ఇంద్రుడు తట్టుకోలేకపోయాడు. ఆ పాపం వల్ల ఆయన శరీరం అంతా నల్లగా మారిపోయి భయంకరమైన దుర్వాసనతో నిండిపోయింది. దేవతలంతా అసహ్యించుకుని తప్పుకున్నారట ఇంద్రుడి దగ్గర నుంచి. అప్పుడు ఇంద్రుడు స్వర్గాన్ని విడిచి పారిపోయి కైలాస పర్వతంలో మానస సరోవరం అని ఉన్నది. ఆ మానస సరోవరం దగ్గర ఉన్న ప్రాంతానికి నిషధ పర్వతం అని పేరు. ఆ పర్వతంలో ఒక చెరువులో తామర తూడులో దాక్కున్నాడు. అది శివుడికి ఇష్టమైన ప్రదేశం. అందుకని అక్కడికి బ్రహ్మహత్యా పాపం లోపలికి రాదు. అందుకే పాపం బయటే నిలబడిపోయి
నువ్వెప్పుడో ఒకప్పుడు ఆ చెరువులోంచి బయటకు వస్తావుగా, బయటకు వచ్చాక పట్టుకుంటా, అప్పటిదాకా నేను ఇక్కడే ఉండి నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని పాపం బయట నోరు తెరుచు కూర్చుందిట. నువ్వు అక్కడ కూర్చున్నంత వరకు నేను ఇందులోంచి రాను, నువ్వు ఇందులోకి రాలేవు, ఎందుకంటే ఈ చెరువు ఈశ్వరమయం, ఈశ్వరుడు ఇందులోకి ఎవరు అడుగు పెట్టకుండా వరం ఇచ్చాడు అని ఆ తామరతూడులో దాక్కున్నట్టు 1000 ఏళ్ళు పాపం చేసిన పాపానికి ఆయన కూడా స్వర్గ సింహాసనాన్ని విడిచిపెట్టి ఒక సరోవరంలో తామర తూడులో దాక్కున్నాడు. పాపం ఒడ్డు మీదే ఉంది. ఇంక ఈలోపు ఏం జరిగింది, దేవతలంతా కలిసి ఇంద్రుడు వృత్రాసురుణ్ణి చంపాడు. చంపాక ఆయన శరీరం అంతా దుర్వాసనతో నిండిపోయింది. ఆయన్ని బ్రహ్మహత్యా పాపం, మోసపు పాపాలన్నీ పట్టుకున్నాయి. ఆయన మనకి కనబడకుండా మాయమైపోయాడు. ఇంద్రుడు లేకపోతే రాక్షసులు వచ్చి స్వర్గాన్ని ఆక్రమిస్తారు. కాబట్టి ఇంద్రుడు లేకపోతే ఇప్పుడు మనకి ప్రభువు ఎవరు అని ఆలోచించి ఆ సమయంలో భూలోకంలో నహుషుడు అని పేరు కలిగిన ఒక చక్రవర్తి ఉన్నాడు. ఆయన చాలా గొప్పవాడు. 100 అశ్వమేధ యాగాలకి ఒక్కటి తక్కువగా చేశాడు. అంటే 99 అశ్వమేధ యాగాలు మాత్రమే చేశాడు ఆయన. అటువంటి 99 అశ్వమేధ యాగములు మాత్రమే చేసిన నహుష చక్రవర్తి దగ్గరికి వెళ్ళి, నహుష, నువ్వు మా అందరికీ ఇంద్రుడివై మమ్మల్ని పరిపాలించు అని ప్రార్థించారు. ఆయన అన్నాడు, ఎవర్రా నేను మిమ్మల్ని పరిపాలించేంత శక్తివంతున్నా, మీరు మహానుభావులు దేవతలు, నేను భూలోకంలో మానవుణ్ణి, పైగా నాకు 100 అశ్వమేధ యాగముల ఫలితము లేదు, అటువంటిది నా శక్తితో మిమ్మల్ని ఎలా అదుపులో పెడతాను అనగానే వాళ్ళు, అలా కాదయ్యా, మేము కోరుకుంటున్నాము 100 అశ్వమేధ యాగములు చేయకపోయినా నువ్వు 100 అశ్వమేధ యాగములు చేసిన ఫలితం పొందేటట్టు దీవిస్తున్నాం. ఒక రాజు లేకపోతే దేవతలకి చాలా నష్టం. అందున ఇంద్రుడు లేకపోతే ఒక పక్క రాక్షస భయం, మరో పక్కన యజ్ఞములు జరగవు. యజ్ఞములు జరగకపోతే ఇటు దేవతలు మానవులు దెబ్బతింటారు, అందరూ నష్టపోతారు. నువ్వు మా మాట కాదనకు అంటే, అయితే ఓ పని చేద్దాం, మిమ్మల్ని అందరినీ ఆజ్ఞాపించాలంటే కష్టం కనుక మీ అందరూ దేవతలు 3 కోట్ల మంది దేవతలు మీ శక్తులలో సగం తపశ్శక్తి నాకు ధారపోయండి అన్నాడు. అప్పుడు నేను మిమ్మల్ని అదుపులో పెట్టగలను అనగానే తథాస్తు అని వాళ్ళంతా తమలో ఉన్న తపశ్శక్తిని, మహిమని సగం సగం ధారపోశారు. 3 కోట్ల మంది దేవతలలో ఉన్న సగం సగం తపశ్శక్తి పొందగానే నహుషుడు మహాకాంతి స్వరూపుడై బలవంతుడైపోయాడు. అప్పుడు ఆయన ఠీవిగా వెళ్ళి ఇంద్రసింహాసనం మీద కూర్చున్నాడు, పట్టాభిషేకం చేసుకున్నాడు. చాలా కాలం ధర్మంగా పరిపాలించాడు. నిజం చెప్పాలంటే ఆ ఇంద్రుడి కంటే ఈ ఇంద్రుడే బాగున్నాడు అనుకున్నారట అంతా. ఈయన కాలంలో ధర్మం 4 పాదాల నడిచింది. ఈయనకి ఏ వ్యామోహాలు లేవు, ఎక్కడ చూచినా కరువు కాటకాలు లేవు. ఇతని కాలంలో భూమండలం సస్యశ్యామలంగా ఉంది. ఆ కాలంలో యజ్ఞములు బాగా నడిచాయి. పైగా మానవుల్లో కూడా పక్షపాతం వచ్చిందిట. మావాడు ఒక మానవుడు వెళ్ళి ఇంద్రుడయ్యాడు, దేవలోకాన్ని పరిపాలిస్తున్నాడు, కాబట్టి మనందరం ధర్మంగా ఉందాం అని ధర్మంగా ఉండి యజ్ఞాలు నడిపించారు. ఎంతకాలం? 900 సంవత్సరాల కాలం ఆయన బాగానే ఉన్నట్ట. క్రమక్రమంగా అహంకారం మొదలైంది. ఇంతమంది దేవతలు రోజు రాగానే నా కాళ్ల మీద పడి సాష్టాంగ నమస్కారం చేస్తున్నారంటే నేను ఎంత గొప్పవాణ్ణి అయి ఉంటాను, నా శక్తి నేను గుర్తించక సామాన్యుళ్ళ ప్రవర్తిస్తున్నాను అని కొంచెం 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 గర్వం పెంచుకున్నాడు. ఇలా మరికొంతకాలం గడిచింది. ఒక రోజున ఈయన ఇంద్రుడి యొక్క ఉద్యానవనం నందనవనంలో అడుగుపెట్టాడు. ఆ నందనవనంలో పరమసుందరీమణి ఒక స్త్రీ కనపడింది. ఈయన ఆశ్చర్యపోయాడు, మతిపోయింది. వెంటనే పక్కనున్నటువంటి కాపలా భటుల్ని ఎవరా సుందరి అని అడిగితే, పాత ఇంద్రుడు ఉండేవాడు కదండి మాకు, ఆ పురంధరుడి గారి భార్య అండి, శచీదేవండి అన్నారు. ఓరి, మరి ఈ విషయం నాకు ఎంతకాలం చెప్పలేదే. శచీదేవి అంటే ఎవరు? ఇంద్రుడి భార్య. ఇప్పుడు ఇంద్రుడు ఎవరు? నేనే. ఇంద్రుడు ఎవరైతే వాడికి భార్య అవ్వాలి. ఇది పదవి లాంటిది భార్య కూడా. మరి ఇంద్ర పదవిలో కూర్చున్న నాకు శచీదేవి ఎంతకాలం ఎందుకు భార్య అవ్వలేదు అన్నట్ట. వాళ్ళన్నారు, ఏమండి ఇంద్ర పదవి అంటే ఒకళ్ళ బదులు ఒకళ్ళు కూర్చుంటారు కానీ రామరామ ఆ పదవిలో కూర్చున్న వాడు పాతవాళ్ళ భార్య నిమ్మండం అన్యాయం కదండి అంటే, ఏమిటి అన్యాయం? ఆ ఇంద్రుడు ఆనాడు గౌతమ మహర్షిని మోసం చేయలేదా? ఎన్ని పాపాలు చేయలేదు వాడు? మిత్రద్రోహం చేయలేదా? గురువు గారిని చంపలేదా? నేను అన్ని పాపాలు చేయటంలా కేవలం ఒక సుందరీమణిని శచీదేవిని కోరుకుంటున్నాను. రేపటికల్లా శుచి అయి నా దగ్గరికి రావలసిందే, నా సింహాసనం పక్కన కూర్చోవలసిందే, నా భార్య కావలసిందే, లేదా నేను అంతం చూస్తాను, మిమ్మల్ని అందరినీ నాశనం చేస్తాను అనగానే వాళ్ళు భయపడిపోయారు. ఎందుకంటే వాళ్ళందరి శక్తులు సగం సగం లాగేశాడు ఆయన. మహాతపశక్తితో ఉన్నాడు. ఎలాగా? అందుకని వీళ్ళందరూ కంగారు పడి
తప్పనిసరి పరిస్థితి శచీదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మా శచీదేవి, మా కొంపలు ములిగేటట్టున్నాయి, మేము నశించిపోయేటట్టున్నాం, అనవసరంగా కొరివితో తలగొక్కున్నట్టుగా భూలోకంలో ఉన్న ఈ నహుష చక్రవర్తిని పట్టుకొచ్చి రాజుని చేశాం, వాడు నిన్ను కోరుకుంటున్నాడు, నువ్వు అతనికి భార్య అవ్వకపోతే మేమంతా నశిస్తాం, మా కోసమైనా నీ మనస్సు మార్చుకో అంటే ఆవిడ తెల్లబోయి, ఇంతమంది దేవతలుండి చివరికి ఒక పతివ్రతని ఇలా పరపురుషుడికి అప్పగిస్తారా అంటే మేమేం చేయమమ్మా, ఎంతో పూర్వం ఇంద్రుడిని ఎదిరించగలిగామా, ఇప్పుడు ఈయన మాత్రం ఎదిరించగలమా అన్నారు. అప్పుడు ఆపదలో ఆవిడికి ఎవరు గుర్తుకొచ్చారు? వందే గురు పదద్వంద్వం అవాంగ్మానస గోచరం రక్త శుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రయీపురం మహః. గురుదేవ బృహస్పతి, నీ పాదపద్మాలకి నమస్కరిస్తున్నాను, నీవే దిక్కిప్పుడు నాకు. అసలు ఈ కష్టాలన్నీ ఎలా మొదలయ్యాయి? మా ఆయన గురుద్రోహంతో. అది మర్చిపోకూడదు. ఇన్ని కష్టాలకు మూల కారణం ఒక్కసారి గురువు గారిని, బృహస్పతిని ఇంద్రుడు గౌరవించకపోవడమే. గురువు గారి అయిన నీకు అన్యాయం చేశాడు, ఆ పాపం అనుభవించాడు. ఆయనతో పాటు నేను అనుభవిస్తున్నాను, దేవతలు అనుభవిస్తున్నారు. తెలుసో తెలియకో ఒక్కసారి గురుద్రోహం చేస్తే దాని యొక్క శిక్ష ఇంత భయంకరంగా ఉంటుందని మాకు అర్థమైంది. నువ్వు గురువువి, మమ్మల్ని కటాక్షించేవాడివి, నీకు కోపం ఉండదు, అది మాకు తెలుసు. ఇంతకాలం జరిగింది ఏదో జరిగింది, ఎప్పటికైనా మమ్మల్ని క్షమించి మాకు దర్శనమిచ్చి మమ్మల్ని అనుగ్రహించని పదే పదే ప్రార్థించింది, దుఃఖంతో ప్రార్థించింది. ఇంద్రుడి కంటే ఇంద్రుడి భార్య మీద ఎక్కువ ప్రేమ ఆయనకి, ఎందుకంటే నిజంగా శచీదేవి కన్న కూతురు లాంటిది ఆయనకి. అందుకని వెంటనే ప్రత్యక్షమై, అమ్మాయి నువ్వేం దుఃఖించకన్నట్టు ఆయన. ఇదే మీ ఆయన ప్రార్థిస్తే అంత తొందరగా వచ్చేవాడిని కాదు. కానీ నువ్వు కంట తడి పెట్టకూడదు, పరమపతివ్రతవి, నువ్వు జగన్మాత లాంటిదానివి. అటువంటి నిన్ను ఎంత దుర్మార్గుడైనా కోరుకోకూడదు. ఇంత పూర్వం రాక్షసులు కూడా ఎప్పుడు నిన్ను కోరుకోలేదు. అటువంటిది నహుషుడు పరస్త్రీవి, పరమపతివ్రతవి, జగన్మాతృ అంశతో పుట్టిన దానివి అయిన నిన్ను కోరుకున్నాడంటే వాడికి పోయే కాలం వచ్చింది. ఇష్టము లేని స్త్రీని బలాత్కారముగా ఎవడైనా పొందాలనుకుంటే వాడు ఆ క్షణమే సర్వనాశనం అవుతాడు. నీకెందుకు నేను ఒక మంచి ఉపాయం చెబుతాను. ప్రస్తుతం ఇంద్రుడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి, ఆ తర్వాత ఆయన్ని రక్షించాలి, ఇక్కడికి రప్పించాలి. ఆ ఇంద్రుడు వస్తే అప్పుడు ఈ ఇంద్రుడిని పోగొట్టడం పెద్ద కష్టం కాదు నాకు. కాబట్టి నువ్వేం చేస్తావంటే, ఒక సంవత్సర కాలం అమ్మవారి వ్రతాన్ని చేస్తున్నాను, ఏడాది దాకా నా జోలికి రావద్దని, ఏడాది తర్వాత నీ భార్యను అవుతానని వాడి కబురు పెట్టు. ఇన్నాళ్ళు ఆగిన వాడు ఒక ఏడాది ఆగుతాడు. ఆ తర్వాత సంగతి చూద్దాం అనగానే ఈవిడ అలాగే కబురు పెట్టగానే, సుందరి అసలు నువ్వు ఒప్పుకున్నావు, నాకు ఎంతో ఆనందం, ఒక్కేడాది అంతా ఆగుతాను, పర్వాలేదులే చేసుకో దేవీ పూజ అన్నట్ట. వెంటనే ఈ బృహస్పతి అమ్మవారి విగ్రహాన్ని పెట్టి రోజు దేవీ ఖడ్గమాల స్తోత్రంతో అమ్మవారి పూజ చేయించాడు. అమ్మవారు ప్రత్యక్షమయ్యింది. నీ భర్త ఎక్కడున్నాడో నీకు చూపిస్తాను అని ఒక దూతని పిలిచింది. ఆవిడికి శివదూతి అని పేరు. ఆ శివదూతికని పిలిచి, ఇదిగో ఇంద్రుడు ఎక్కడున్నాడో ఈ శచీదేవికి చూపించమనగానే ఆ దూతికి వెళ్లి కైలాస పర్వతంలో, మానస సరోవరంలో, తామరతూడులో దక్కుని ఉన్నటువంటి ఇంద్రుడిని చూపించింది. ఇంద్రుడు లోపల తూడులో చిన్న సూక్ష్మ రూపంతో దాక్కుని ఉన్నాడు. బయట ఒడ్డు మీద పాపం ఆయనకేసి ఇలా చూస్తోంది. అది కనిపెట్టి పాపం శచీదేవి ఏడుస్తూ, ప్రభు ఎంత దుస్థితి వచ్చింది నీకు, మేమందరం నిన్ను సేవిస్తూ ఉండగా స్వర్గసింహాసనం మీద టీవీగా కూర్చునే నువ్వు తామర తూడులో దక్కున్నావా, బయటికి రాలేక భయపడుతున్నావా అంటే, ఏం చేయను, చేసిన పాపం అనుభవిస్తున్నాను, నువ్వెలా వచ్చావంటే, ఇదిగో అమ్మవారి దూత తీసుకొచ్చింది, అమ్మ అనుగ్రహంతో వచ్చాను, పరమేశ్వరి శారదా పరమేశ్వరి కటాక్షం అంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు అన్నది. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? ఎలా ఉండడం ఏమిటండి, నహుషుడు అనేవాడు మాకు చక్రవర్తి అయ్యాడు, వాడు నన్ను కోరుకుంటున్నాడు అనగానే, అయితే ఓ పని చెయ్యి, వాణ్ణి పడగొట్టే తెలివితేటలు ఒక్క బృహస్పతి దగ్గరే ఉంటాయి. గురువు గారిని మళ్లీ కాళ్ళు పట్టుకుని ఉపాయం చెప్పమను, ఆయన ఉపాయంతో నువ్వు బతికి పట్టగడతావు అన్నాడు. మళ్ళీ ఆవిడ ముందు అసలు భర్తను చూసింది కదా, ఆనందంగా శివదూతితో కలిసి వెనక్కి వచ్చి గురువుగారిని పిలిచి రహస్యంగా, గురువుగారు మా స్వామి ఎక్కడున్నాడో ఇప్పుడు మనకి తెలిసింది, ఆయన రావాలంటే పాపం పోవాలి, పాపం పోతే గాని ఆయన బయటికి రాడు, ఆ తర్వాత ఈ దుర్మార్గుడిని వదిలించడం కూడా నా వల్ల కాదు, ఈ రెండు ఉపాయాలు మీరే చెప్పండి అంటే, ఆయన దేవీ యాగం అని ఒక యాగం చేయించాడు, అంబాయాగం అంటారు. ఆ యాగం చేయగానే ఇంద్రుడికి ఉన్న పాపం అంతా పటాపంచలైపోయింది. ఇప్పుడు ఇంద్రుడు తూడులోంచి బయటకు వచ్చాడు. నా పాపం పోయింది అన్నట్ట. అయితే సింహాసనం మీద కూర్చోబెడతాను అని శచీదేవికి ఈ ఇంద్రుడికి ఇద్దరికీ కూడా మళ్ళీ కాస్త సన్మానం చేసి అమ్మవారి కుంకాన్ని పెట్టి
బృహస్పతి నిండు సభలోకి తీసుకెళ్ళాడు. చిత్రం చెప్పమంటారా, ఆ సభలో దూరంగా కనపడుతున్న నహుషుణ్ణి చూడగానే ఇంద్రుడు వణికి మళ్ళీ పారిపోయాడు. అదేమిటి ఇంద్రా పారిపోతున్నావు అన్నట్టు బృహస్పతి. ఇంకా నయ్యం దగ్గరికి వెడితే వాడు చూసుంటే చంపేసేవాడు. వాడి శరీరం నుంచి ఒక గొప్ప కాంతి వస్తోంది, ఆ కాంతిని చూచి నేను తట్టుకోలేను అన్నట్ట. అప్పుడు అర్థమైంది బృహస్పతికి, నీ దగ్గర పాపం పోయినా నీ దగ్గర ఇంద్రశక్తి మాత్రమే ఉంది, వాడి దగ్గర ఇంద్రశక్తి కాదు 3 కోట్ల దేవతలలో అర్ధశక్తి వెళ్ళిపోయింది. అటువంటి వాడు నువ్వేం చేయలేవు. వాడు పతనమైతే కానీ నీవు ఆ సింహాసనం మీద కూర్చోలేవు. ఇక వాడిని పతనం చేసే బాధ్యత నాది, ఎందుకంటే మీ ఆవిడ నా కాళ్ళు పట్టుకుంది కనుక అని. ఇంకా నయ్యం అదృష్టం, ఆ కొత్త ఇంద్రుడు ఈ పాత ఇంద్రుడు చూడలేదు, చూసుంటే నా ప్రణాళిక అంతా వ్యర్థమయ్యేది అని ఇంద్రుడిని అంతఃపురంలో రహస్యంగా దాచి శచీదేవిని పిలిచాడు. అమ్మాయి, వాడిని పడగొట్టడానికి నా దగ్గర మంచి తెలివితేట, ఒక ఊహ వచ్చింది, ఒక ఆలోచన వచ్చింది, అది అమలు చెయ్యి అన్నట్ట. ఏమిటండి అంది ఆవిడ. సహజంగా ఎవరైనా పెళ్లికి పల్లకీలో వస్తారు, ఏనుగు ఎక్కువస్తారు, రథం ఎక్కువస్తారు, గుర్రం ఎక్కువస్తారు. ఈ దుర్మార్గుడు పగలు రాత్రి గుర్రం ఎక్కుతున్నాడు గనక వీణ్ణి పడగొట్టేందుకు ఒక ఆలోచన చెబుతా విను. 7 ఋషుల చేత, బ్రహ్మ ఋషుల చేత పల్లకీ మోయించుకుంటూ ఆ పల్లకీలో ఊరేగింపుగా నా దగ్గరకు వస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని వాడి కబురు పెట్టు, తర్వాత వాడి అంతం వాడే చూసుకున్నట్టు అవుతుంది అన్నట్ట. వెంటనే ఈవిడేం చేసింది, ఓ నహుష చక్రవర్తి, నూతనయంద్రుడివి, నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను, నా వ్రతం పూర్తయింది. కానీ నా పెళ్లికి నువ్వు రావాలంటే మామూలు వాహనం మీద రాకూడదు, ఓ మంచి పల్లకీ తయారు చేయించుకో, ఆ కొత్త పల్లకీలో కూర్చో. ఆ పల్లకీని అగస్త్యుడు, వశిష్ఠుడు ఇలాంటి మహానుభావులైన బ్రహ్మఋషులు, ప్రజాపతులు, నక్షత్ర స్వరూపాలు మొయ్యాలి, వాళ్ల చేత పల్లకీ మోయించుకుంటూ పెళ్లికిరా అంది. ఈయన ఆశ్చర్యపోయి, నిజమే, భలే ఊహొచ్చిందే నీకు, గుర్రాల మీద వెళ్ళే రథంలో పెడితే ఏం బాగుంటుంది, విమానంలో పెడితే ఏం బాగుంటుంది, ఏనుగు మీద పెడితే ఏం బాగుంటుంది, ఋషులు కనుక పల్లకీ వస్తే అది బ్రహ్మరథం పట్టడం అంటారు, బ్రహ్మరథంలో వస్తా అని వెంటనే ఏం చేసేట, ఓ అత్రి, భృగు, కుత్స, వశిష్ఠ, గౌతమ, కశ్యప, అంగిరస మహానుభావులారా మీరంతా రండి, నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, నా పెళ్లికి నన్ను ఊరేగింపుగా తీసుకెళ్ళండి, మీరంతా పల్లకీ మోయండి అంటే ఇంద్రుడు చెబితే కాదనలేవు, అలాగే మోస్తామన్నారట. మహాత్ములైన మహర్షులు ఎప్పుడూ జీవితంలో పల్లకీ మొయ్యని వాళ్ళు పల్లకీ మోస్తూ ఉంటే ఈయన పల్లకీ ఎక్కాడు. సరిగ్గా ఈయన ఎడంకాల దగ్గర ముందు పల్లకీ మోస్తున్న ఆయన కొంచెం పొట్టిగా ఉన్న అగస్త్యుడు. ఈ అగస్త్య మహర్షి సరిగ్గా నడపలేకపోతున్నట్టు పల్లకీని మొయ్యలేకపోతుంటే, కాముకుడు కదా, కామాతురాణం న భయం న లజ్జ, కామాతురులకి భయము సిగ్గు ఉండవు. తొందరగా శచీదేవిని పెళ్లి చేసుకుని సుఖించాలనుకుంటున్న ఈ మూర్ఖుడు ఎడంకాలతోటి అగస్త్యుడిని ఒక్క తన్ను తన్ని సర్ప సర్ప అన్నాడు. సర్ప అంటే కదులు కదులు, వేగంగా కదులు అన్నాడు. దాంతో అగస్త్యునికి ఒళ్ళు మండిపోయింది. ఎటువంటి మహానుభావుడండి ఆయన, సముద్రం అంతా తాగేసిన పుణ్యాత్ముడు ఆయన, వింధ్యపర్వత గర్వం సర్వం కర్వం చేసిన వాడు ఆయన. అటువంటి వాడిని ఎడంకాలతో తనగానే భగ్గుమంది ఆయనకి. మూర్ఖుడా, పరస్త్రీ వ్యామోహంతో ఉండడమే కాక ఆ పరస్త్రీని పెళ్లి చేసుకోవడానికి పల్లకీలో ఊరేగుతావా, ఆ పల్లకీని మేం మొయ్యాలా, మోసే మమ్మల్ని తన్నుతావా, వేగంగా వెళ్ళమని సర్ప అని కాలితో తన్నుతావా, సర్ప సర్ప అన్నావుగా, సర్పమై నేల మీద కూలిపో అని చెప్పించాడు. ఒక్క దెబ్బకి వాడు పల్లకీలోంచి ఢామ్ అనే శబ్దంతో భూలోకంలో పడిపోయాడు. పెద్ద కొండచెలం అయిపోయాడు, అజగరం అయిపోయాడు. అప్పుడు వాడు ఏడుస్తూ, క్షమించండి, నా కామమంతా ఉడిగిపోయింది అని మళ్ళీ బతిమాలితే, వాళ్ళు మహాత్ములండి, ఇట్టే జాలి పడిపోతారు. సర్లే, ఇప్పుడు పడిపోయిన నువ్వు ద్వాపర యుగం దాకా అలా పాము రూపంలో తిరుగు. ద్వాపర యుగంలో మీ వంశంలో, మీ చంద్రవంశంలో ధర్మరాజు అని ఒక ఆయన పుడతాడు. ఆ ధర్మరాజు గారు తన సోదరులతో అరణ్యవాసాన్ని చేస్తాడు ఇక్కడ. అప్పుడు భీముడిని నువ్వు బంధించు, ఆ భీముడిని విడిపించుకోవడానికి ధర్మరాజు వస్తాడు. ధర్మరాజును నువ్వు కొన్ని ప్రశ్నలు అడుగు, ఆ ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పగానే నీకు మళ్ళీ ఈ పాము రూపం పోయి స్వర్గానికి వస్తావు అనగానే అప్పటి నుంచి ఆయన ద్వాపర యుగం దాకా పడున్నాడండి కొండ చెలవగా. అరణ్యవాసంలో ఒక రోజున భీముడు వస్తే భీముడిని బంధించాడు. నిజంగా భీముడు తలుచుకుంటే కొండ చెలవలు పటక్కన దిగిపోతాయి, కానీ వీడు కారణజన్ముడు అవడం వల్ల ఆ కొండ చిలువ యొక్క చుట్టంలోంచి బయటపడలేకపోయాడు. అప్పుడు ధర్మరాజు వచ్చి నహుషుడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబితే ఆ సమాధానాలు వినగానే నేను మీ వంశం వాడిని నహుషుణ్ణి అని దీవించి ఆ తర్వాత స్వర్గానికి వెళ్ళిపోయాడు.
అప్పటిదాకా కొండ చెలవుగా ఉన్నట్ట. అందుకే మహాత్మురాల జోలికి, పరమ పతివ్రతల జోలికి పొరపాటును కూడా వెళ్ళకూడదు. ఈ కథంతా పరీక్షిత్తు శుకుడి ద్వారా వినగానే ఆయనకు ఒక గొప్ప ఆశ్చర్యకరమైన అనుమానం వచ్చింది. ఈ కథంతా బ్రహ్మానందం కలిగిస్తున్నది. మా వంశస్థుడైన నహుషుడి చరిత్ర కూడా విన్నాను, కానీ నాకు ఒక అనుమానం. వృత్రాసురుణ్ణి సంహరించాడు ఇంద్రుడన్నావు, అది కపటత్వంతో సంహరించాడు, దాని ఫలితం అనుభవించాడు. కానీ చచ్చిపోయే ముందు విష్ణువుని తలుచుకున్నాడు అంటున్నావు. వృత్రాసురుడు ఒక రాక్షసుడికి, ఒక భయంకర రూపంతో ఉన్నటువంటి వాడికి, అందున రాక్షసులందరికీ సహజంగా విష్ణుద్వేషం ఎక్కువ. అటువంటి వాడు వృత్రాసురుడు ఎలా ధర్మ మార్గంలో నడుచుకోగలిగాడు? మానవులలో కూడా అలా చచ్చిపోయే ముందు హరిస్మరణ చేసేవాళ్ళు అరుదుగా ఉంటారు అనగానే అప్పుడు ఆయన చాలా మంచి ప్రశ్న వేశావు. నిజంగా పూర్వజన్మ సుకృతం లేకపోతే చచ్చే ముందు ఎవడు హరిస్మరణ చెయ్యడు. ముముక్షూణాం సహస్రేషు కశ్చిన్ ముచ్యేత సిద్ధ్యతి. సహజంగా మానవ జన్మెత్తడానికి చాలా సాధన చెయ్యాలి. అంటే ఇవాళ మనం మానవ జన్మెత్తామంటే ఎంతో పూర్వం 84 లక్షల జీవరాశులుగా పుట్టాక ఇప్పుడు మానవ జన్మకు వచ్చాం. మానవ జన్మకి ముందు గోవు జన్మ కూడా ఎత్తుతట. ఆ గోజన్మలో కాస్తో కోస్తో పుణ్యం ఉంటే మానవుడిగా పుడతాడు. అంటే మానవ జన్మ ఎత్తడానికి ముందు నానాయాతనలు పడి ఎన్నో జన్మలెత్తి ఎత్తి ఎత్తి చిట్ట చివరికి మానవ జన్మ వస్తుంది. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం. మానవ జన్మ ఎత్తడం చాలా కష్టం ఈ జీవులలో. ఆ మానవ జన్మలో సంస్కారం కలిగిన వాడిగా పుట్టడం మరీ కష్టం. సంస్కారం కలిగిన వేదముల మీద, పురాణముల మీద ఆసక్తి కలగడం మరింత కష్టం. ఏదో ఇలా మీలాంటి కొద్ది మందికి పూర్వజన్మ సుకృతం వల్ల మానవులుగా పుట్టినాక వేదాల మీద, ఇలా పురాణాల మీద, భగవంతుని మీద ఆసక్తి కలుగుతుంది. ఈ ఆసక్తి కలిగిన వాళ్ళల్లో కూడా సంపూర్ణ చిత్తత కొద్ది మందికే ఉంటుందట. అంటే మీరు అందరూ వినడానికి వచ్చిన అవకాశాన్ని బట్టి వింటారు. ఇప్పుడు మంచి సినిమా వేసాడు అనుకోండి, పోన్లే ఈ సినిమా ఇవాళ చూద్దాం, రేపు పొద్దున ఇంకో రోజు విందాం కదా, ఎలాగో ఎస్వీబీసీ వాళ్ళు ప్రసారం చేస్తారు కదా అనుకుంటాడు. అప్పుడు కూడా సినిమా వచ్చిందనుకోండి, ఈ పురాణం ఇవాళ కాతే వచ్చే జన్మలో వినొచ్చు అనుకుంటాడు. కానీ సహజంగా ఇన్ని వందల మందిలో కూడా వినేవాళ్లలో సంస్కారం ఉంటేనే వింటారట. ఆ వినేవాళ్లలో కూడా సంపూర్ణ సంస్కారముతో అదే లోకముగా వినేవాళ్ళు కొద్దిమంది ఉంటారు. మీరు చూశారో లేదో, ఈ భక్తులలో కొంతమంది నాకంటే ముందు ఆసక్తితో పరుగునొచ్చేసి ఎప్పుడు విందామా అని ఎదురు చూస్తారు. కుతూహలం అంటారు. అలాంటి కుతూహలం కొద్దిమందికి ఉంటుంది. ఈ కుతూహలముతో విన్న వారిలో కూడా కొద్దిమందికే విష్ణువు మీద భక్తి ఏర్పడుతుంది. ఆ కొద్ది మందిలో మళ్ళీ కొంతమంది మోక్షం పొందాలనే కోరికతో ఉంటారు. ముముక్షూణాం సహస్రేషు అంటే మోక్షం పొందాలనుకున్న వేలాది మందిలో ఒక్కడు మాత్రమే ఆ మోక్షాన్ని పొందుతాడు. అందరికీ మోక్షం కావాలని కోరుకుంటే మాత్రం మోక్షం ఇస్తాడు ఆయన. ఎవడో 100 ఒక్కడు పొందుతాడు. అందుకే దానికి అనువాదం చాలా అందమైన పద్యం రాశారు. ఈ మనుష్యులలోన కామంబులెడవాసి మోక్షార్థులగువారు మొదలనరిది. ఎంతమంది సాధకులైన వాళ్లలో ధర్మార్థ కామ మోక్షాలకి అతీతంగా మాకెందుకండి ధర్మం, మాకెందుకండి అర్థం, మాకెందుకండి కామం, కేవలం మోక్షమే కావాలి అని కేవలం ముక్తిని కోరుకునేవాళ్ళు అరిది అంటే చాలా అరుదుగా ఉంటారు, కష్టం. ఈ మోక్ష మార్గాన్ని ఆత్మమూలంగా భావించే వారిలో కొద్దిమంది మాత్రమే ముక్తి పొందగలుగుతారు. ఆ ముక్తి పొందిన వారిలో కూడా శ్రీ మహావిష్ణువుకి ఎదురుగుండా కూర్చుని రోజు దర్శనం చేసేవాళ్ళు మళ్ళీ అరుదు. వైకుంఠానికి వెళ్ళినా వైకుంఠంలో కూడా అందరూ విష్ణువు దగ్గర ఉంటారటండి. కొంతమందినేమో ద్వారపాలకులుగా పెడతాడు, కొంతమందిని రకరకాల పనులకు పెడతాడు, కొంతమందిని విష్ణువు దగ్గర నిశ్రేయసం అని ఒక తోట ఉంది, ఆ తోట